జోగులాంబ గద్వాల జిల్లా పెద్దదన్వాడ ఉద్రిక్తంగా మారింది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు బాధిత గ్రామాల ప్రజల నిరసనలతో ఆందోళనలు బగ్గుమన్నాయి. స్థానిక జనానికి ప్రజా సంఘాలు మద్దతు తెలపడంతో ఫ్యాక్టరీ ప్రతిపాదిత ప్రాంతం రగిలిపోయింది. ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకుంటామని స్పష్టం చేశారు గ్రామస్తులు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామ సమీపంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 29 ఎకరాల విస్తీర్ణంలో 189 కోట్ల పెట్టుబడితో రానున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమానికి 12 గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇథనాల్ కంపెనీలోకి దూసుకెళ్లిన ప్రజలు పలు వాహనాలు, షెడ్లు, కంటైనర్లను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఇథనాల్ ఫ్యాక్టరీతో పెద్దదన్వాడ గ్రామమే కాకుండా చిన్నదన్వాడ, నసనూరు, మాందొడ్డి, చిన్న తాండ్రపాడు, నవరోజీ క్యాంప్, వేణి సోంపూరం, కేశవరం, తుమ్మెళ్ల, పచ్చర్ల, తనగల, పెద్ద తాండ్రపాడు, రాజోలి గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. కంపెనీ నిర్మాణం చేపడితే వచ్చే కాలుష్యం, వ్యర్థాల వల్ల మా గ్రామ పంట పొలాలు బీడుగా మారే ప్రమాదం ఉందని పనులను అడ్డుకున్నారు గ్రామస్తులు. దీంతో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు తీసుకున్నారు. స్థానికులు ఒప్పుకుంటేనే పనులు స్టార్ట్ చేయాలనడంతో ఫ్యాక్టరీ పనులు నిలిచిపోయాయి. చిన్నదన్వాడ మధ్యాహ్నం, పెద్దదన్వాడ మధ్యాహ్నం కంపెనీ పడుతుంది సార్. దాని వలన మేము ఈ రోజు కాదు 6 నెలలు 7 నెలల టైం అయిపోయింది సార్. వాళ్ళు ప్రశాంతంగా మీరు మరసంగా ఉండి రంగులు కానట్ల మరసంగా చేసుకోండి, అది దాన్ని చేసి మేము దీక్ష కూసుకుంటే కూడా దీక్షను కూడా బంద్ చేయించి మేము కంపెనీ ఖచ్చితంగా బంద్ చేపిస్తాము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఖచ్చితంగా ఈ రోజు దాడికి మకం చేసినారు సార్. 14 గ్రామాలు ఈ రోజు కలిసి కట్టుకొని వచ్చినాం సార్. ఈ రోజు మాకు ఎంతసేపులు ఉన్న కంపెనీ వేయల్లా, మంచాన్ని చంపి దాంట్లో పూంచినాక కంపెనీ వేయమని మాది అదొక్కటే మాకు కోరిక సార్. అందరూ పండుకున్న తర్వాత నైట్ లో జేసీబీలు తీసుకొచ్చి కంటైనర్లు తీసుకొచ్చి ఇక్కడ పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. పనులు స్టార్ట్ చేయడం వల్ల గ్రామ ప్రజలు వచ్చి ఇక్కడ వర్క్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అని అడగడానికి వెళ్తే ఆ కంపెనీ యజమానులు ఏం చేసిండ్రంటే ప్రైవేటు బాక్సర్లని, ప్రైవేట్ రౌడీలను తీసుకొచ్చి గ్రామ ప్రజల పైన దాడి చేయించడానికి జరగడం జరిగింది సార్. అయితే ఈరోజు శాంతియుతంగా చేస్తున్న తరుణంలోనే వాళ్ళు ఉద్రేక్తులంగా గొడవ ఇచ్చేయడం వల్ల గ్రామ ప్రజలు దాడి చేయడం జరిగింది సార్. ఈ కంపెనీ పడడం వల్ల మేము బతుకున్న శవాలతో సమానంగా ఉంటాం సార్. ఈ కంపెనీ పడితే మేము ఇక్కడ ఉన్న ఒకటే, లేకుండా ఒకటే. కాబట్టి ఈ కంపెనీ రద్దు చేసే వరకు పోరాడతాం. పెద్దదన్వాడలో 189 కోట్లతో గాయత్రి ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా 50 మందికి, పరోక్షంగా మరికొంతమందికి ఉపాధి లభిస్తుందని పర్మిషన్ లెటర్లో తెలిపింది కంపెనీ యాజమాన్యం. ఇథనాల్ ఫ్యాక్టరీని రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి కాకముందే ఫ్యాక్టరీ కోసం వాటర్ అలొకేషన్ చేస్తూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. కరెంటు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పంట పొలాలు నాశనం కావడంతో పాటు కంపెనీ నుంచి వచ్చే రేడియేషన్ పొల్యూషన్ తో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు స్థానికులు. గ్రామానికి అటు తుంగభద్ర నదికి దగ్గరలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే ఒక్కడి కంపెనీ ముఖ్యమా? ఇంతమంది రైతులని చంపేసి కాచి ఇంతమంది భూములు ఉపవాసం పెట్టి ఎక్కడంటే అక్కడ పొగలు ఇవాళ మేము 4-5 చిత్తలూరు పోయి కాచి వాళ్ళు ఏడుతుంటే మాకు కళ్ళకి నీళ్ళు వచ్చి మా ఏముతుంది ఇవాళ వీళ్ళు వచ్చి కాచి మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినారు. మేము ఇప్పుడంటే కంపెనీ మాకు వద్దు, రద్దు చేయాలని ఈ రోజు ఉంటున్నాం. ఇన్ని రోజులు మొగళ్ళు వస్తే మొగళ్ళని ఎమ్మడి పెట్టినారు. అందుకని ఈ రోజు మేమే వచ్చినాము. మమ్మల్ని కూడా పోలీసు వాళ్ళు కొట్టినారు. అందుకని మేము గుడిసెలు అంటించినాము. ఈ రోజు నుండి మాకు ఈ కంపెనీ వద్దు, మాకు అవసరం లేదు కంపెనీ. ఎంతవరకైనా తెగిస్తాం, మాకు ఈ కంపెనీ వద్దు. మాకు మా చేనులు, మా పొలాలు మాదే కావాలా. వాళ్ళంతా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే మనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కౌన్సిలింగ్ చేస్తాం, వస్తున్నాము. వద్దు, ఎందుకంటే లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వాళ్ళు ఏం కన్స్ట్రక్షన్ ఏం చేసుకుంటలేరు. జస్ట్ టెంట్లో వేసేసరికి వీళ్ళకి అనుమానం వచ్చి చెప్పినా వినకుండా ట్రెస్పాస్ చేసారు. ఒక 2 టెంట్లు డ్యామేజ్ చేసారు. 100% తప్పదు. చట్టాన్ని ఎవరి చేతిలోకి తీసుకున్నా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. చట్టాన్ని గౌరవించే పద్ధతి కూడా అది కాదు. చట్టాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో చేతిలోకి తీసుకోదు. ఇది పబ్లిక్ నేను చెప్తున్నా. వాళ్ళకు బాధ ఉంటే బాధ ప్రాపర్గా వెరిఫై చేసుకోవాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా. ప్రజాస్వామ్యబద్ధంలో చేస్తే తప్పేం లేదు. మేము కౌన్సిలింగ్ చేసినామంటే డెఫినెట్లీ మేము మా ప్రైమరీ డ్యూటీ అది.
ఎట్టి పరిస్థితుల్లో పెద్దదనవాడ సమీపంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనీయబోమంటూ 12 గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. ఒకవైపు రైతులకు మేలు చేస్తామని చెబుతూనే సైలెంట్ గా నిర్మాణ పనులు చేపట్టడాన్ని గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించారు. నిర్మాణ సామగ్రిని ధ్వంసం చేశారు. కంటైనర్ కు నిప్పంటించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో చాలాసేపు ఘటనా స్థలంలో ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి రాలేదు. పోలీసులు గ్రామాల్లోకి వచ్చి గ్రామస్తులను నిర్బంధించడంతో రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసనలు వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.